హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో చెప్పమంటారా? అసలు ఇప్పుడు వరకు నేను తీసిన వీడియోలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట. ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామండి. మన ఇల్లు మనం అక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఇల్లు ఎక్కడ కావాలంటే అక్కడ మన ప్లేస్ ఎక్కడ ఉంది అనుకోండి, అక్కడ వేసుకెళ్ళిపోతాం. ఏంటి అలా చూస్తున్నారు? పిచ్చెక్కిందా చెంటక్కకి అనుకుంటున్నారా? అదేమీ లేదు. అయితే అసలు దాని గురించి వివరంగా మీకు చెప్పడానికి, అంటే మొబైల్ హౌస్ అన్నమాట, దాని గురించి వివరంగా చెప్పడానికి మన కోసం వెంకటేష్ గారు ఉన్నారు. అయితే ఆయన మాటల్లో తెలుసుకుందామా? వచ్చేయండి మీరు కూడా ఆయన దగ్గరికి. హాయ్ వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ వీడియోస్ చూస్తుంటాను, చాలా అవునా? డిఫరెంట్ వెరైటీస్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే అంతకంటే డిఫరెంట్ గా మీరు ఇప్పుడు మా కోసం చూపించబోతున్నారు అనమాట. మన ఫ్రెండ్స్ అందరికి మీరు అసలు ఇదేంటి, ఎందుకు మొదలెట్టారు, అంటే ఎలా చేస్తారు, అవన్నీ కూడా మీరు వివరించాలి. ఓకే అండి, సరే కూర్చుందా, నేనే కూర్చోమని చెబుతున్నాను అనమాట. అయితే ఇది అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? మేడం ఇది మేము ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది మేడం. 3.5 years. ఓకే, అంటే ఇలా చెయ్యాలి అని మీకు ఒక ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అది యాక్చువల్ గా అంతకు ముందు ప్రీవియస్ గా 3.5 years బ్యాక్ మనం చైనా వెళ్ళినప్పుడు అక్కడ టైనీ హౌసెస్ ఇవన్నీ చూసి కూడా ఇన్స్పైర్ అయ్యాము. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే ఉద్దేశంతో మాకు కొద్దిగా టెక్నికల్ గా మేము క్రెయిన్స్ అవన్నీ చేసేవాళ్ళం కాబట్టి అదే నాలెడ్జ్ తోటి కొద్దిగా మేము స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేసాం. మేము చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఒకటి తయారు చేసాం. అంటే మేము మా రిక్రియేషన్ కోసం ఒకటి తయారు చేసుకుంది ఇవాళ మా బిజినెస్. అదే అంటే మనం ఏదన్నా కొత్తది స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా కూడా మనకి ఎంకరేజ్ చేయకపోగా మనకి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. స్టార్టింగ్ స్టేజ్ లో నేను చాలా స్ట్రగుల్ చూసామండి మన దీంట్లో. అంటే ఇలా క్రిటిసైజ్ చేయడము అవన్నీ కూడా చాలా ఓవర్కమ్ చేసి మేము ఇది ఫస్ట్ నాకు చేసినప్పుడు ఇవాళ మేము అమ్మే రేట్ కన్నా కూడా చాలా ఎక్కువ పడింది మాకు. యాక్చువల్ గా ఇవాళ మేము అమ్మే రేట్ కన్నా కూడా మీకు చాలా హెవియర్ గా పడింది మాకు ప్రైస్. కానీ ఆ తర్వాత మెల్లిగా మేము కాస్ట్ కటింగ్ చేసుకుని డిఫరెంట్ మెటీరియల్స్ వాడి ఇప్పుడు మనం బల్క్ లో కొనేటప్పటికి మాకు కూడా తక్కువ వచ్చి ఇవాళ కొంచెం కంఫర్టబుల్ అఫోర్డబుల్ ప్రైస్ లో అందరికి ఇవ్వగలుగుతున్నాము. ఓకే అండి, అయితే ఇప్పుడు అసలు అంటే ఈ హౌస్ ని దేంతో తయారు చేస్తారు మేడం? హౌస్ కంప్లీట్ గా వచ్చేసి ఫస్ట్ స్ట్రక్చర్ అంతా కూడా ఐరన్ తోటి ప్రిపేర్ చేస్తామండి. మనకి సైజెస్ తగ్గట్టు వాళ్ళ డైమెన్షన్ తగ్గట్టు హౌస్ మొత్తం కూడా స్ట్రక్చర్ కింద స్క్వేర్ పైప్స్ వాడి స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి స్ట్రక్చర్ కి మనకి ఎట్లా డిజైన్ కావాలో అది దానిపైన మనం టాప్ అవన్నీ చేసుకున్న తర్వాత దానికి మనం ఫోమ్ ప్యానల్ రన్ చేస్తామండి. ఫోమ్ ప్యానల్ ఏంటంటే ఇట్స్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ లోపలిది బయట ట్రాన్స్మిట్ అవ్వనివ్వదు, లోపల హీట్ మనకి అట్లా సస్టైన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం చల్లగా ఉందనుకోండి అదే సస్టైన్ అవుతాం. సో ఏంటంటే డిఫరెంట్ కంపేర్ టు కంటైనర్ హౌసెస్ కానీ వేరే హౌసెస్ కానీ దీని డిఫరెన్స్ ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకున్నా కూడా సస్టైన్ చేయొచ్చు. అదే నేను అనుకున్నాను, ఐరన్ అంటున్నారు, అబ్బో వేడి పుట్టి ఇది అవుతుంది కదా, అసలు ఎలా అనుకున్నాను. అయితే అక్కడ లోపల బయట మనం జిఏ షీట్ వాడి మధ్యలో ఫోమ్ రన్ అయ్యేటప్పటికి మనకి ఆ హీట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదండి. ఇంకా బయట మనం సిమెంట్ స్ట్రక్చర్ కన్నా కూడా కొంచెం కూల్ గా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు నాకు కావాలి అనుకుంటున్నాను, నేను ఎంత ప్లేస్ మీకు చూపించాలి నేను? అంటే మేడం మీ దగ్గర ఉన్న ప్లేస్ తోటి మేము డిజైన్ చేస్తాం. ఓకే, మీ దగ్గర ఉన్న ప్లేస్ బట్టి అంటే ఎంత ప్లేస్ లో, అంటే స్టార్టింగ్ ఎంత ప్లేస్ లో చేయొచ్చు? 30 గజాలు స్టార్ట్ అండి. 30 గజాల్లో కూడా చేయొచ్చు అండి. యాక్చువల్ గా ఫిజికల్ గా ఇది మనం చూసుకుంటే 60 గజాల లోపలే ఉందండి మా 2 ప్లేస్ చూసేది. 60 గజాల లోపలే ఉంది. సో మీరు 30 గజాల్లో చూపించినా కూడా మేము కట్టించగలం, చేయగలరు. ఓకే, అంటే కొంచెం పెద్ద ప్లేస్ చూపిస్తే ఇంకొంచెం దానికి తగ్గట్టు మనం 30 గజాల నుంచి 3000 గజాల వరకు ఎంత సైజ్ అని చేస్తాం. అంటే 3000 గజాలు అన్నప్పుడు కొంచెం మనం కాస్ట్ హెవీ చాలా అవుద్ది కదా. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఇల్లు కట్టుకోవచ్చు అనిపిస్తుంది. ఇదేంటంటే ఒక అవసరమైతే ఇది 2 types లో మనకి మొబైల్ హౌసెస్ అనేవి 2 types లో ఉంటాయి. ఒకటి నీడీ వాళ్ళకి తక్కువ రేట్ లో దొరకడానికి కూడా దొరుకుతుందండి. లేదంటే ఎక్కువ అంబియన్స్ నాకు కావాలి, నాకు వుడెన్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి వేరే హెవీ రేంజ్ లో కూడా దొరుకుతుందండి. సో అట్లా పూరి ఇట్లా సర్వ్ చేస్తుంది. ఇంకోటి అంటే అట్ ద సేమ్ టైం మాకు బిజినెస్ పరంగా మాకు అట్లా రిచర్ పీపుల్ కూడా మేము సర్వ్ చేయడానికి కూడా అవి యూస్ఫుల్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, మా పల్లెటూరు అన్నమాట. అక్కడ అట్లా ఇల్లు కొనాలి అనుకుంటున్నాను.
నాకు ఈ ఇది చూడగా నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు ఇదే అక్కడ పెట్టేసుకుంటే ఎలా ఉంటది అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అందుకే అది తెలుసుకునే నేను వచ్చాను అనమాట. 2 రకాలుగా నాకు ఉపయోగపడుతుంది. ఇటు నా ఫ్రెండ్స్ కి దీన్ని పరిచయం చేయొచ్చు, ఇటు నాకు ఇల్లు అంటే ఎలా ఉంటది చూద్దాము. 2 రకాలుగా వచ్చానమాట. అయితే మీరు చూపిస్తారా మాకు ఇది మొత్తం? మీకు కంప్లీట్ గా చూపిస్తారండి, ఎక్కడ ఏమున్నాయి ఏంటనేది. ఒకసారి మనం ఇల్లంతా చూసాక వాళ్ళకి కూడా, సో మన మీ ఫ్రెండ్స్ కానీ వ్యూవర్స్ కానీ కూడా వాళ్ళకి కూడా అది ఇంకా బెటర్ గా అర్థం అవుద్ది. వాళ్ళల్లో ఎవరైనా రిక్వైర్డ్ ఉన్నా కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు, యూస్ చేసుకోగలుగుతారు. నాలానే ఉంటారు కదా, ఇప్పుడు చూడగానే ఇప్పుడు నేను కట్టించుకోవాలి అనుకున్నాను, అట్లాగే వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అయితే ఇంకా దీని గురించి ఇంకా ఏమన్నా అంటే మనం చూస్తూ మనం ఒకసారి అన్ని నేను మీకు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. అట్లానే హౌస్ గురించి కూడా కంప్లీట్ గా ఓకేనా? మరి అయితే చూద్దామండి కంప్లీట్. ఇదైతే ఇది హాల్ అండి, లివింగ్ ప్లేస్. మనం చూస్తే ఇదంతా కూడా హాల్ అండి. దానికి అటాచ్ వాష్రూమ్ ఒకటి ఉంది. అటు కార్నర్ కి ఒక వాష్రూమ్ ఉంది. వాష్ బేసిన్ కూడా మనం అట్లా ఎప్పుడైనా ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకోవడం దానికి వాష్ బేసిన్ కూడా మేము అరేంజ్ చేస్తాం. అంటే ఇది ఇప్పుడు మనం చూసే ఇల్లు 60 గజాల్లో. 60 గజాల్లో డూప్లెక్స్. అంటే ఎగ్జాక్ట్ స్టెప్స్ లోపల ఉండి అంతా ఉంది కాబట్టి డూప్లెక్స్. అదే ఓకే అండి. అయితే మనం ఇప్పుడు హాల్ చూసాం కదా, అంటే మొత్తానికి కలిపి ఒకటేనా వాష్రూమ్? వాష్రూమ్ లేదండి, పైన ఇంకోటి. మనం అంటే నాకు ఇక్కడ స్నానం చేసినా కూడా ఏం కాదండి. మామూలు మనం మీకు ఎట్లా నార్మల్ హౌస్ లో మనం ప్లంబింగ్ చేసుకునే అవన్నీ ఐటమ్స్ ఉంటాయి, మేము యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఫిక్స్ చేస్తామండి. మీకు అక్కడ కూడా మేము ఆర్టిఫిషియల్ గా ఏం తయారు చేయమేంటి. రెగ్యులర్ ఇంట్లో ఏదైతే ఫిట్టింగ్స్ ఉంటాయి, వాష్రూమ్ ఫిట్టింగ్స్, సెరామిక్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ అవే యూజ్ చేస్తామండి. మనం ఇచ్చేటప్పుడు కూడా అవే ఇస్తాం. అయితే మనం ఇప్పుడు మామూలుగా అయితే అక్కడ వాష్ చేసుకుంటాం అంటే క్లీన్ చేసుకుంటాం. రెగ్యులర్ క్లీనింగ్ అండి. హార్పిక్ అవి యూజ్ చేసుకుని రెగ్యులర్ క్లీన్ చేసుకోవచ్చు. మనం కింద కూడా మీకు వాష్రూమ్ కింద చూసినట్టయితే మీరు ఎక్కడ కూడా ఇది కార్పెట్ కానీ ఇంకోటి కాదు, ఇది రెగ్యులర్ టైల్స్ అండి. మామూలు టైల్స్ అండి, సెరామిక్ టైల్స్. నేను అట్లా అనుకోవట్లే, ఏదో అంటే అట్లా అనిపించాడు ఏమన్నా చేశారేమో. లేదండి, అవన్నీ కూడా నార్మల్ టైల్స్ అండి. అంటే మీకు వాల్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కానీ మిగతా అవన్నీ కూడా రెగ్యులర్ మన ఇంట్లో వాడుకున్నాయి. ఇప్పుడు ఈ సోఫాలు కానీ అవన్నీ, లేకుంటే టైల్స్ కానీ, వాష్రూమ్ ఫిట్టింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని కూడా మనం రెగ్యులర్ ఇంట్లో వాడతాం. ఇంకా అలాగా ఏమి ఇవ్వము. పుట్టి వాల్స్ మనం చేసే స్ట్రక్చర్ డిఫరెంట్ అంతే. సో ఏంటంటే సిమెంట్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మనకి ఇరిగిపోతాయి కాబట్టి ఫోమ్ ప్యానల్ తోటి మనం చేస్తాం. ఒకసారి చూద్దామండి కంప్లీట్. ఒకసారి మీరు ఈ రూఫింగ్ చూసినట్టయితే ఇది యూరోపియన్ పైన్ వుడ్ తో చేస్తామండి. యూరోపియన్ పైన్ వుడ్ ట్రీటెడ్ అది. సో మనకి చెదలు పట్టడం కానీ, బగ్స్ రావడం కానీ, టర్మైట్స్ అవన్నీ మనకి ఏం ఇష్యూస్ ఉండవు. మరి ఆల్మోస్ట్ ఇల్లు లైఫ్ ఎంత కాలం ఉందో అన్ని కాలం కూడా మనకి ఏం కాకుండా అది అట్లనే యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో చెదలు పట్టకుండా అట్లా ఫినిష్ కూడా పోకుండా ఉంటుందండి. మేము 3.5 years అవుతున్నా కూడా స్ట్రక్చర్ మీకు ఎక్కడైనా చూస్తే మీకు పాలిష్. ఇది మీరు పెట్టినప్పుడు చేయించుకున్నది. ఇంకా మేము అడిషనల్ గా ఇది రెనోవేషన్స్ ఏం చేయలేదు, లేకుంటే దీనికి మళ్ళీ పెయింట్ చేయడం అట్లాంటివి. అయినా కూడా చాలా కొత్తగా బాగుంది అన్నమాట. ఇది వాష్రూమ్ అలా చూసా, ఇందా కొంచెం పెద్దగా ఉంది అది కూడా. ఇది అన్ని మామూలుగా పైన షవర్ కూడా ఇచ్చారు కదా. పైన షవర్ కూడా ఉందండి. ఇదంటే కామన్ వాష్రూమ్ కాబట్టి కొంచెం చిన్న సైజ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ వాల్ క్రాఫ్ట్స్ అండి. ఇది కూడా మనకి ఐకియాలోనే దొరుకుతాయి. ఐకియాలో కానీ ఎక్కడైనా సరే మనం వాల్ ఫిట్టింగ్, నార్మల్ వాల్ ఫిట్టింగ్స్ ఏముంటాయి అవి తీసుకొచ్చి మనం ప్లేస్ చేసుకోవాలి. ఇది కూడా మామూలు చెక్కే ఫ్లష్ డోర్. నార్మల్ ఫ్లష్ డోర్స్ అన్ని మనం కంపెనీలో ఆర్డర్ చేయించుకుంటాం కదా, అదే ఫ్లష్ డోర్. ఇది కూడా బాగా స్ట్రాంగ్ గానే ఉంది. ఇవి రెగ్యులర్ యూపీవీసీ ఫిట్టింగ్స్ అండి. మనం నార్మల్ ఇంట్లో చేయించుకునే యూపీవీసీ గ్లాస్ విండోస్ ఉంటాయి కదా, సేమ్ అవే స్లైడింగ్ వి.
ఇది అంటే ఇది వంటగదికి ఉపయోగించుకోవచ్చా? కిచెన్ స్పేస్ అండి. ఓకే. మన రెగ్యులర్ ఇంట్లో కన్నా కూడా ఇంకా ఎక్కువ స్పేస్ ఉన్నట్టు అనిపిస్తుంటది. అదే అవును. అంటే మీరు ఆఫీస్ కాబట్టి ఇక్కడ మామూలు అసలు ఏమీ లేవు. పెట్టాం కానీ ఇక్కడ లేకపోతే మాత్రం మీకు కంప్లీట్ కిచెన్ సెటప్ పెట్టుకున్నా కూడా ఓకే. రెగ్యులర్ మా దగ్గర తీసుకెళ్లే ఫామ్ హౌసెస్ వాటికి ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఈ కిచెన్ స్పేస్ లో కొంచెం డైనింగ్ ఇక్కడ చిన్న టేబుల్ వేసేసుకుని డైనింగ్ లాగా కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఈ రెగ్యులర్ గ్రానైట్ వాష్ బేసిన్ నార్మల్ గా మన ఇంట్లో వచ్చినట్టే వస్తుందండి. ఇది కిచెన్ కి ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం మనం ఏ కిచెన్ కి ఆ కిచెన్ కి చిన్న విండో ఎయిర్ పాస్ అవ్వడానికి. ఇప్పుడు ఇది కూడా మేము ఏది కావాలంటే అదే వేసిస్తారు. మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది మేము దాని తగ్గట్టు మీకు చేసి ఇచ్చేస్తాం. కానీ ఈ మెట్లు మాత్రం కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్టుంది. అదే అండి మేము చెప్పే కదా ఫస్ట్ లో ఛాలెంజెస్ ఫేస్ చేసామని, దాంట్లో అదొకటి అండి. తెలియకుండా రెగ్యులర్ గా పెట్టేసాము, ఆ తర్వాత నువ్వు రెక్టిఫై చేసి సైజ్ పెంచి కొద్దిగా ఎల్ షేప్ లో పెట్టినాము. దాంతో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఇంచ్ హైట్ లో మనకి రెగ్యులర్ స్టెప్స్ హైట్ లో వచ్చేస్తుంది. అదే కొంచెం దిగాలన్నా కూడా కొంచెం ఇదైతే ఇప్పుడు సిట్టింగ్ రూమా ఇదేంటి? సిట్ అవుట్ అండి. సిట్ అవుట్ చక్కగా చాలా బాగుంది. అంటే ఇవి కూడా మీరే చేసిస్తారా? అంటే ఇది యాక్చువల్ గా మేము ప్రిపేర్ చేస్తామండి, కానీ కస్టమర్ అడిగితే ఎక్స్ట్రా ఛార్జ్ తోటి ఇస్తాం. సో మా దగ్గర తీసుకుంటే మీకున్న అంబియన్స్ ఏంటంటే మా కింద పైన వుడ్ సేమ్ కలర్ లో ఉండి మీకు ఇంకా అందాన్ని ఇస్తుంది. అదే అంటే మేము తీసుకున్న దానికంటే మీకే ఇచ్చేస్తే మీరు కరెక్ట్ గా దాని సరదాగా చక్క సాయంత్రం కూడా చాలా బాగుంది అసలు. సో కింద మనకి డిన్నర్ ప్రిపేర్ చేసాక ఇక్కడ ఒక చిన్న టీవీ పెట్టుకుని ఇక్కడ ఉంటే సాయంత్రం అంతా కూడా ఇక్కడే కావచ్చు కంప్లీట్ ఫ్యామిలీ. ఇది వాల్ పేపరా? రెగ్యులర్ వాల్ పేపర్. ఓకే. అంటే ఇదే వేస్తారా వాల్ పేపర్? అంటే వాళ్ళ చాయిస్ అండి, మనం ఏం లేదు వాల్ పేపర్ వేయాలని కూడా ఏం లేదు. వాళ్ళు అడిగితే మాత్రం వాళ్ళు డిఫరెంట్ టైప్ వాల్ పేపర్స్ వాళ్ళు చూపించి దాంట్లో అయితే ఇది వేసుకుంటే బాగుంటది, మీరైతే సలహా ఇస్తారు. ఓకే ఓకే. ఈ పైన ఇప్పుడు మనకు కూలింగ్ అవుతుంది అయితే అవుతుంది. దీనిపైన కూడా కార్రుగేటెడ్ ఫోమ్ ప్యానల్ ఉంటుందండి. మనకి ఎట్లా వాల్స్ కి అయితే ఫోమ్ షీట్ వాడుతున్నాము 60 mm, రూఫ్ కూడా మనం కార్రుగేటెడ్ షీటే వాడతాం 60 mm. ఇప్పుడు ఇది బెడ్రూమా? బెడ్రూమ్. అసలు నాకు మాత్రం ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఇది కూడా వాల్ పేపరేనా? అది కూడా వాల్ పేపర్. అది వాల్ పేపర్. ఇది మొత్తం వాల్ పేపరే. డిఫరెంట్ వాల్ పేపర్స్ ఉన్నాయి. అసలు అది షీట్ వేస్తాం చూడండి, అది టైల్ డిఫరెంట్ టైల్స్. నేను అట్లా అనుకుంటున్నా 3D ప్రింట్ వల్ల మనకి అట్లా ఎఫెక్ట్ వస్తుంది. అవును, ఏసీ ఇంత దగ్గరకు ఉంది కదా. ఓకే. మరి మనకు ప్రాబ్లం అవుదా? సో యాక్చువల్ గా మేము పెట్టుకున్నప్పుడు అట్లా పెట్టాం. అది యాక్చువల్ గా ఇటు పెట్టుకుంటే ఇంకా మనకి ఎదురు నుంచి వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది. డెమో పీసే కాబట్టి మేము దాన్ని యూసేజ్ చేయం కాబట్టి అట్లా చూపించడం కోసం ఏసీ కూడా ఏసీ ప్రొవిజన్స్ ఉంటది మనం చూపించడానికి మనం అట్లా పెట్టాం. ఇది ఓన్లీ మీరు మా లాంటి వాళ్ళు చూపించడం కోసం పెట్టుకున్నది కాబట్టి. కానీ నిజంగా చాలా బాగుందండి ఇది కూడా అసలు. కానీ రూఫ్ కూడా మీకు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు రెక్టిఫై చేసి దాన్ని కూడా 1 feet పెంచాం. ఓకే. ఇది 60 గజాల్లో ఇల్లు. ఇది చూసారండి, 60 గజాల్లో ఇల్లు అంటే ఒక బెడ్రూమ్, ఒకటి సిట్ అవుట్, ఒకటి లివింగ్ రూమ్, ఇంకోటి వంటగది. ఇన్ని వచ్చినాయి. మళ్ళీ దీనికి 2 వాష్రూమ్స్ ఇచ్చారు. 2 వాష్రూమ్స్ ఇక్కడ కూడా. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా దానికంటే కూడా ఇది పెద్దదండి. బెడ్రూమ్ స్పేస్ లో ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్ గా మనం షవర్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ ఉంటది కాబట్టి ఇది పెద్దది. మేము అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ సిట్ అవుట్ ని మళ్ళీ ఇంకో బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు కూర్చొని అంత అవసరం లేదు, ఎవరైనా చుట్టాలు ఎక్కువ వస్తే కావాలి అనుకుంటే ఇది బెడ్రూమ్ కూడా చేసి ఇచ్చేస్తాం మీరు చెప్తే. ఓకే అండి. అయితే మనం ఇంకా మీకు తయారయ్యాయి అవన్నీ కూడా చూపిస్తాం. ఒకసారి మీకు కంప్లీట్ ప్రొసీజర్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఎట్లా ఉంటాయి, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏముంటాయి అనేది ఒకసారి నేను చూపిస్తాను. చూద్దాం. నేను కూడా అడగటం మర్చిపోయాను. ఇప్పుడు ఈ ఇల్లు నేను ఆర్డర్ ఇచ్చాను మీకు, అంటే నాకు ఎన్ని రోజుల్లో ఇవ్వగలరు?
మీరు ఇవాళ ఆర్డర్ ఇస్తే మాత్రం ఇవాళ నుంచి 30 days లోపల ఏ సైజ్ అయినా సరే మేము చేసి ఓ పెద్దదైనా చిన్నదైనా 30 30 days days ఫిట్ చేస్తారు 30 days 30 days లో మీ దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర ప్లేస్ చేసేస్తాం. మేము గృహప్రవేశం డేట్ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. అంత గ్యారంటీ అంత గ్యారంటీ ఇస్తాం. మీరు గృహప్రవేశం డేట్ ఫిక్స్ చేసుకునే దాన్ని బట్టి మేము డెలివరీ ఇచ్చేస్తాం. ఇంకా అక్కడ కూడా మీకు చేసుకోవాల్సిన పెద్ద పని ఉండదు. మీరు తర్వాత ఆ ప్లంబింగ్ అన్నా కూడా ఒక రోజులో అయిపోద్ది. మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లాగో ఉంటుంది కాబట్టి అది హాఫ్ డేలో మీకు చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. అది ఆలోచన ఏంటంటే మనం ప్లేస్ చేయలేదు కరెక్ట్గా ఇదంతా టైల్స్. సో ఇది మీరు ఇది చూస్తే ఇంకో మోడల్ అండి. ఇది 50 గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇది 300 SFT 12x25 సైజ్ వస్తుంది. దీంట్లో మనకు ఒక చిన్న కిచెన్ స్పేస్. ఇక్కడ దేవుడి గదిలాగా మేము ఇంకా చేయలేదు, చేస్తాము. దేవుడి గది చేయబోతున్నాం. ఇది అంటే వేరే ఎవరో ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం. ఫామ్ హౌస్ ఎల్డర్లీ పర్సన్ వాళ్ళు అక్కడ ఫామ్ లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటే వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయితే మేము చేసేస్తాం. దీని వరకు ఎంత అవుతుందండి? ఇది మనకి యాజ్ ఇట్ ఈస్ ఇలా కావాలంటే 6 lakhs అవుతుంది. 6 lakhs 6 lakhs అవుతా? అంటే ఇంతవరకే ఇంతవరకే అండి. అంటే దీంట్లో కంప్లీట్ గా మనకి పైన చూస్తే అదే సేమ్ వుడెన్ సీలింగ్, ఆ లైట్స్ అవన్నీ ఉంటాయి. మనకి ఇది బెడ్రూమ్ స్పేస్ మనం చూసుకుంటే ఇది బెడ్రూమ్ దానికి అటాచ్ వాష్రూమ్. ఇక్కడ డోర్స్ వస్తాయి. ఇక్కడ స్లైడింగ్ డోర్ వస్తుంది. ఇది స్లైడింగ్ డోర్ ఉంటుంది అంటే అది కూడా స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఇది ఈక్వల్ టు సింగిల్ బెడ్రూమ్. అదే ఇది 6 lakhs. ఇంకా పైన షైనింగ్ అవన్నీ ఇప్పుడు ఇంకా ప్రాసెస్. ఇది అసలు ఏంటి? ఇది ఒకసారి నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ గా వేరే రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెంచర్ ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళకి చిన్న క్యాబిన్ లాగా దీంట్లో వాళ్ళు టేబుల్ చేసుకుని వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఉండడానికి ఈక్వల్ ఒక ఆఫీస్, ఒక గది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఏమంటుంది? ఇది యాక్చువల్గా వీళ్ళు వాష్రూమ్ అడగలేదండి, వాళ్ళు వాష్రూమ్ సపరేట్ అడిగారు. అది మనం సపరేట్గా ప్రిపేర్ చేసి అక్కడే సపరేట్గా ఉంటుంది. దీనిలో ఏసీ కూడా ఫిట్ చేస్తారు. నేను చేయమండి, ప్రొవిజన్ ఉంది అక్కడ మీరు చూసినట్టు వాళ్ళు దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఏసీ ఇది పెట్టుకోవడానికి మాత్రం అన్ని మీరు సాకెట్స్ ఇస్తాము, మీరు ఇంకా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. మీరు ఇది కూడా టైల్సేనా? అవి కూడా టైల్స్ అండి, వుడెన్ టైప్ ఆఫ్ టైల్. వాళ్ళ కస్టమర్ అలా చూస్ చేశారు, మేము దాన్ని ఇవన్నీ కూడా ఈసీపీ ప్యానలింగ్ తోటి మనము ఎలివేషన్ చేసాము. సో సైడ్ వాల్స్ ఏంటంటే ఆయన డిఫరెంట్గా ఏదైనా చేయమంటే అట్లా బ్రిక్ వాల్ లాగా నేను అంటే మీరు చూసి జైలు కాని అడిగింది. సో వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ అయింది కదా, బ్రిక్ వాల్ అట్లా చేసి ఇది ఇంకా మనం చూసాం కదా, దాంట్లోనే బిగ్గర్ సైజ్. ఇది సిట్అవుట్ వస్తుంది ఎక్స్టర్నల్గా, దాంట్లోనే మీకు సిట్అవుట్ ఉండదు, దీనికి సిట్అవుట్ వస్తుంది. ఇదంతా కిచెన్ స్పేస్ అండి, ఇక్కడ వాష్రూమ్ వస్తుంది. ఆ కార్నర్లో మాత్రం పెద్ద బెడ్రూమ్. ఇది ఎన్ని గజాలు? ఇది 70 గజాలు వస్తుంది. 70 గజాలు. సిట్అవుట్కి అక్కడ మనం కూర్చోవాలంటే ఈవినింగ్ పూట్ల అక్కడైతే డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను, ఇది ఇక్కడ. ఇది అంటే ఇది మొత్తం కిందే కిందే ఎక్కలేని వాళ్ళ కోసం ఇది బెస్ట్ కదా. ఇప్పుడు మీరు అడిగారు కదా దానికి వాష్రూమ్ అని, ఇదిగోండి దానికి వాష్రూమ్ సపరేట్గా వాళ్ళు బయట అడగనుకోటి. అంటే ఇంక వాళ్ళకి ప్లేస్ ఉందేమో. ఉందండి బయట. అయ్యో వన్ సైడ్. ఓహో ఇది రాదు. అంటే రూమ్ లో కాకుండా పక్కన పెట్టేసుకోవచ్చు. మన ఫామ్ ల్యాండ్ కదా, వాళ్ళు నాకు తెలిసి వెంచర్ వేస్తున్నట్టున్నారు. సో ఎక్కడైనా ప్లేస్ తీసుకున్నా వాళ్ళకి సఫిషియెంట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్. అదే బెస్ట్ అసలు. వాళ్ళు కామన్ గా కాకుండా అంటే బయట వాళ్ళు కూడా వస్తారు కాబట్టి బయట పెట్టి. ఇదేంటి సపరేట్గా ఉంది?
మేడం ఇది కిచెన్ మేడం యాక్చువల్గా వాళ్ళు పిండి వంటకాలు ఎక్కువ ఇష్టపడతారు. సో కస్టమర్ పిండి వంటకాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ఆ నూనెకి అదంతా పాడవుతుందని చెప్పి సపరేట్గా ఒక కిచెన్ తయారు చేస్తారు. అంటే మనం వెనకటి రోజులు చుట్టిళ్ళు విడిగా పెట్టుకునేవాళ్ళం. అవును, ఆ టైప్ సేమ్ స్ట్రక్చర్ అండి. అదేనా? అవునండి. దీనికి అందుకు మరి మీరేంటి అది చూపించలేదు అసలు మాకు? ఇది స్పెషల్ గా డిజైన్ చేసి మరి ఏంటంటే రెగ్యులర్ గా మేము వాడే ఫోమ్ ప్యానల్ కాకుండా ఇది పాడవకుండా సిమెంట్ ప్యానల్స్ తో తయారు చేస్తాం. మీరు ఇది టచ్ చేస్తే ఫీల్ అవుతుంది సిమెంట్ ప్యానల్. ఓకే ఓకే. కిచెన్ ఎక్కడైనా సెంటర్ లో పెట్టుకుని చుట్టూ కార్నర్ కూర్చుని ఇంకా యూజ్ చేసుకుంటాం. మాకు చుట్టిళ్ళు లా కావాలన్నా కూడా చేసిస్తారు. చుట్టిండ్లు మండువాలు ఏం కావాలన్నా మనం చేసిస్తారు. అంటే మేము ఏది ఇది కావాలి ఇది కావాలంటే దాంట్లో మేము కూర్చొని ఒక 2 to 3 days తీసుకొని దాని ఎట్లా డిజైన్ వస్తుంది డిజైన్ మీకు ఇచ్చేసి దాని తగ్గట్టు తయారు చేస్తాం. ఓకే, మేము ఎప్పుడైతే మాకు ఓకే అంటామో అప్పుడు స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కావాలంటే ఎంత అవుతుంది వెంకట్ గారు? ఇది ఒక్కటే కావాలి అంటే ఎంత అవుతుంది? ఇది ఇట్లా స్ట్రక్చర్ తోటి కంప్లీట్ గా మనకు వెస్టర్న్ కమోడ్స్ తోటి వెస్టర్న్ ఫిట్టింగ్స్ తోటి అయితే 40,000 ఇంతవరకు. మనం చూసుకుంటే వాష్రూమ్ ఫిట్టింగ్సే కాస్ట్లీ కాబట్టి అదే 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 అవును. ఇది కూడా ఇందాక చూసిందేనా? ఇందాక మీరు అది చూశారు కదా, నేను ఒక 500 SFT చెప్పాను. దాంట్లో స్మాల్ సైజ్ అండి. ఇదేంటే 300-300 SFTలో వస్తుంది. దీంట్లో కూడా మనం చూసుకుంటే ఈ ఫ్రంట్ పార్టీషన్ మొత్తం కూడా కిచెన్ కమ్ హాల్, ఇది వెనక బెడ్రూమ్ కమ్ వాష్రూమ్ అండి. బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇది రెగ్యులర్ యాజ్ ఇట్ ఈస్ సిట్ అవుట్. మేము చేసే దాంట్లో సిట్ అవుట్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే ఫామ్ హౌస్లో వాటిల్లో వాళ్ళు ఓపెన్ టు వేర్ కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ సన్ రైజ్ ఫామ్ హౌస్ వెళ్ళేదే అందుకోసం కదా, అసలు ఎంజాయ్ చేయడం కోసం కూర్చొని కాఫీలు తాగుతా. సో అంటే చిన్న రూఫ్ లో వాళ్ళకి వాన పడినప్పుడు ఏదైనా అక్కడ కూర్చోవచ్చు కాబట్టి ఆ ప్రొవిజన్. ఇది మనం చూసుకుంటే మన బేస్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా వస్తుంది. బేస్ స్ట్రక్చర్లో ఏంటంటే ఇట్లా పైప్స్ మనం 2x2లో కంపల్సరీ అన్ని చోట్ల రన్ చేసి ఏంటంటే ఈ వీ బోర్డ్స్ మనం తర్వాత దీని మీద లే చేస్తాం. ఈ వీ బోర్డ్స్ మీదనే మనకు టైట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇది మొత్తం ఐరన్ స్ట్రక్చర్ చేస్తారు, తర్వాత వీ బోర్డ్స్ దానిపైన వేస్తాం. సో ఏంటంటే ఇది సిమెంట్ బోర్డ్ స్ట్రెంత్ ఉన్నా సరే దానికి అడిషనల్ స్ట్రెంత్ కోసం అక్కడ ఇస్తాం మనం. ఈ లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, సో 2x2 టైప్ సైజ్లో మాత్రం కంపల్సరీ ఐరన్ రాడ్ అనేది మనం వేస్తాం. ఇది ఇప్పుడు మామూలుగా అంటే కొంచెం చూపించడానికి పెట్టారా లేకపోతే ఎవరి కోసం ప్రిపేర్ చేస్తున్నారా? స్టేజ్లో ఉంది. ఇది సేమ్ ఇంతేనా? అది కొంచెం బిగ్గర్ అండి, మీరు అక్కడ చూశారు కదా దాని సైజులో. ఇంకా మనం మీరు అడుగుతున్నారు ఇందాక నుంచి వాల్స్ ఏం వాడతారని, అదే అండి మనం వాల్స్కి వాడేది ఫోమ్ ప్యానల్. సో వచ్చేసి దీని పైన కింద కూడా జిఎస్ షీట్ అండి. ఇది జిఎస్ షీట్, ఇది జిఎస్ షీట్. జిఏ అంటే గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ ఇది. సో తుప్పు పట్టడం అట్లాంటివి ఏమి ఉండదు. ఈ సెంటర్లో మాత్రం ఫోమ్ అండి. ఇదేంటంటే మామూలుగా లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. ఒకసారి స్ప్రే చేసి మనం ఇది 2 షీట్లు ప్రెస్ చేశాక ఇది కూడా రాక్ సాలిడ్ అవుతుంది. సో రాక్ సాలిడ్ అయిన తర్వాత ఏదంటే కంప్లీట్గా కూడా వాల్ కూడా మనకి హార్డ్ ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదేమో రెగ్యులర్ ఇప్పుడు మనం కంటైనర్ తీసుకుని ఏం తీసుకున్నా సింగిల్ ఐరన్ షీట్తో రన్ చేస్తాం. ఇదంటే లోపల ఐరన్ బయట ఐరన్ 2 sides ఐరన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫోమ్ అనేది ప్యాడ్ కండక్టర్ ఆఫ్ ఇది ట్రాన్స్మిట్ అవ్వనివ్వదు. లోపల టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు మనం బయట టెంపరేచర్ ఎప్పుడైనా సరే ఒక 5 degrees లోవర్ ఫీల్ అవుతుంది. సో ఇట్లా మనం తయారు చేసాక అట్లా రూఫ్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మనం డిజైన్ చేస్తాం. సో డిజైన్ చేశాక ఏంటంటే దానికి పెయింట్స్ అవన్నీ వేసేసి మనం దానికి అపాక్సీ పెయింట్స్ వాడతాము. అదేంటే తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు ఆపుతుంది. ఎదుటి సిక్ వాడతారు వాళ్ళు వాటర్ కాంటాక్ట్ ఉండే దగ్గర అవే పెయింట్స్ మనం వాడతాం. ఇప్పుడు అది కూడా వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారా? అదేంటి సింగిల్ బెడ్రూమా? అది సింగిల్ బెడ్రూమ్. యాక్చువల్గా అది డూప్లెక్స్ పైన వాళ్ళకి కింద స్పేస్ సరిపోక అడిషనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కావాలంటే అది ప్రిపేర్ చేస్తాం. ఇది కూడా దానికి సంబంధించి కింద లేదండి, ఇది వేరే వాళ్ళకి. ఇది వేరే అంటే ఇది కూడా హౌస్కి సంబంధించి. ఇది ఫామ్ ల్యాండ్లో వాళ్ళకి ఎక్కువ టైం నేను ఫామ్లోనే స్పెండ్ చేస్తాను. నాకు అక్కడ ఏమైనా కావాలి అనుకో, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉంటున్నా కదా, సో నాకు పడుకోవడానికి కావాలంటే ఒకటి ఆయన కోసం తయారు చేస్తాను. పడుకోవడానికంటే నాకు అర్థం కాదు. అంటే ఆయన పడుకోవడానికి ఆయన రిక్రియేషన్ కోసం, అంటే ఒక గది రిలాక్సేషన్ కోసం ఒక గదిలాగా అడిగారు. సో దాంట్లో 5 feet సిట్ అవుట్ వస్తుంది. దీంట్లో బెడ్ చేస్తాం, వాష్రూమ్ వస్తుంది. ఇంకేమన్నాయి? ఇంకంటే మనకి ఫర్నిచర్ తయారు చేస్తున్నాం చెప్పారు కదా.
మా దగ్గర అన్ని చేసే వాళ్ళు ఉంటారండి. కార్పెంటర్ ఉంటారు, ఒక టైల్స్ లేయింగ్ వాళ్ళు ఉంటారు, ఒక ప్లంబర్ ఉంటారు, ఎలక్ట్రీషియన్ ఉంటారు, మా ఫోమ్ ప్యానల్ చేసే వాళ్ళు ఉంటారు, వెల్డింగ్ టీం ఉంటుంది. సో ఇవందరూ కూడా మనకు కొలెడ్ అయితేనే ఆ ఇల్లు చేయగలుగుతాం. అంతే కదా మరి. ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే మీరు డిఫరెంట్ పిలిచినా సరే మేమైతే మా దగ్గర అందరూ ఉంటేనే మా ఇళ్ళ దగ్గర అంతే కంప్లీట్. ఏదైనా కూడా. సో మేము మీకు ఇచ్చేటప్పుడు మాత్రం మీరు అక్కడ తీసుకెళ్ళినాక ఎలక్ట్రిసిటీ ఇన్లెట్ ఇచ్చుకోవాలి, ప్లంబింగ్ అవుట్ ఇచ్చుకోవాలి, అంటే మనం డ్రైన్ అవుట్ ఇచ్చుకోవాలి. అంతే అండి మీరు చేయాల్సింది. మిగతా అన్ని కూడా మేము వచ్చి అది ఒక రోజులో అయ్యేపోతుంది. అసలు మీకు 2 hours మేము ఇన్స్టాలేషన్ చేయగలుగుతాం ఆన్ సైడ్. ఓకే. సో ఏదైనా వర్క్ ఉంటే మేమే మా ఓ, పర్సనల్ అది మొత్తం మీరే ఇక్కడ పూర్తి కంప్లీట్ చేసి చేసి మాకు ఇచ్చేసి ఇచ్చేస్తాం. వెళ్ళిపోతారు. ఓకే. మేము ఒక ప్లేస్ చూపిస్తే మీరు వచ్చి కొలతలు వేసుకుంటారు ఫస్ట్. కొలతలు వేసుకుని మీకు కాంక్రీట్ పిల్లర్ చెప్తాం. ఆ పిల్లర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీకు కొంచెం కాంక్రీట్ లాగా చేసుకుంటే మట్టిలో దిగకుండా మిగతా అన్ని కూడా మేము అది మేమే చేసుకోవాలి. అది మీరు చేసుకోండి. అంటే మీరు ముందు చెబుతారు మేము కాబట్టి చెప్తాం, సైజెస్ చెప్తాం కాబట్టి మీరు ముందే చేసి పెట్టుకోవచ్చు. ఓకే. మీకు ఆ డెలివరీ టైంకి మీరు అది చేసి పెట్టేస్తే మేము తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసేసి మీకు కనెక్షన్ ఇచ్చేసి వెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఫ్రీ డెలివరీ ఇస్తారా లేకపోతే మేడం అంటే డెలివరీ ట్రాన్స్పోర్ట్ అడిషనల్ ఉంటుంది. ఉంటుందా? సో మీరు ఎక్కడ ప్లేస్ చెప్పుకుంటే మీరు అక్కడ మేము మా ట్రాన్స్పోర్ట్ పర్సన్తో కలిపి ఎంత ఛార్జెస్ అవుతుంది చెప్తాను. ఓకే. అది మీరు చేసుకోవాల్సి వస్తుంది. అంటే? అక్కడ కూడా మీరు 2 cranes పిలుచుకోవాలి. ఓ, అక్కడ కూడా. అక్కడ 2 cranes కావాలి. ఆహాహా. క్రెయిన్స్ ఏంటంటే 2 ఒకటే ప్యారలల్గా లిఫ్ట్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే. అంటే అది మీరు ఇవ్వరు మాకు. మేము మాత్రం ఇవ్వము. మాకు. అంటే మేము ఆర్గనైజ్ చేయగలుగుతాం, అంటే అదే. అక్కడ లోకల్ ఏరియాస్లో ఎక్కడ ఆర్గనైజ్ చేయగలుగుతాం, కానీ ఛార్జెస్ మాత్రం అడిషనల్. ఓకే. ఓకే. వెంకట్ గారు, మీరేంటి 6 లక్షలు అని చెప్పారు ఇల్లు. నాకు అంతకుముందు నేను ఎక్కడో చూశాను 3 లక్షల్లోనే చాలా పెద్ద ఇల్లు వస్తుంది, తీసుకెళ్ళటం అక్కడ పెట్టేయటం మీకేం పని లేదన్నారు. మీరు 6 లక్షలు చెబుతున్నారు ఏంటి అసలు? అదే అంతకు ముందు మీరు ఎప్పుడో చూసుంటారు. ఆ. అది రీసెంట్ గా మనం పెరిగిన కరోనా తర్వాత పెరిగిన ఐరన్ రేట్స్ కానీ ఇప్పుడు ఇంపోర్ట్ మేము చేసుకున్న వుడ్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 25 to 30% పెరిగింది. ఐరన్ చూసుకుంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు చూసింది లేదు తెలియదు కానీ నాకు అవి బ్యాంబో హౌసెస్ ఇంకో టైప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. అది ఒకసారి ఎడిట్ చేసినాక ఏంటంటే మళ్ళీ ప్లేస్ చేయడానికి మీకు వీలు పడదు. కుదరదు. మా దగ్గర ఏంటంటే మేము 15 to 10 years 10 to 15 years స్ట్రక్చర్ ఇంకా లీకేజ్ వారంటీ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మాది జనరల్గా కూడా లైఫ్ మాది మొత్తం కూడా మాకు ఐరన్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఐరన్ రేట్స్ తోటి మాది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం రేట్ పెరిగింది డెఫినెట్గా. లేదంటే మాత్రం మేము కూడా ఇంకా తక్కువ చేయడానికి ఛాన్సెస్ చూస్తున్నాం, కానీ బెటర్ వేలో ఎంత ఆప్షన్ దొరికితే మేము తక్కువ చేసి ఇస్తానండి డెఫినెట్గా. కానీ అది ప్రైజింగ్ కొంచెం హెవీ ఉంది. అది ఓకే. అంటే ఐరన్కి రేట్ ఎక్కువ అవుతుంది రేట్ మీకు, అవుతుంది. దాన్ని బట్టి రేట్. ఇప్పుడు వాష్రూమ్ ఫిట్టింగ్స్ పెరిగాయి, వాష్రూమ్ ఫిట్టింగ్స్ 25% పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ వైర్స్ పెరిగినాయి 25%. దాంతోపాటు మాది కూడా కొంచెం రేట్ హెవియర్ అయిందండి. అదే అందులో ఫర్నిచర్కి మాత్రం మళ్ళీ మేము కట్టుకోవాల్సిందే. ఫర్నిచర్ మీరు ఓన్లీ ఇల్లు వరకు ఇల్లు చేస్తాము మేము, మీకు రూఫింగ్ వేసి ఇస్తాము, దాంట్లో లైట్స్ పెట్టిస్తాము, వాష్రూమ్లో ఫిట్టింగ్స్ కావాలంటే ఫిట్టింగ్స్ చేసి ఇస్తాము, మనకి కిచెన్ టేబుల్ వేసి కిచెన్ టేబుల్లో వాష్ బేసిన్ ఇస్తాము, కిచెన్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇస్తాము, మళ్ళీ బెడ్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇస్తాము, కింద టైల్స్ మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది వేసి ఇచ్చేస్తాము. మీకు అది తగ్గట్టు ఎలివేషన్లో మేము ప్యానల్స్ పెడతాము, గ్రాస్ పెడతాము, ఏసీపీ షీట్స్ పెడతాము, బీ ప్లాంక్స్ అండ్ సిమెంట్ ప్లాంక్స్ అని ఉంటాయి, వుడ్ ఫినిష్తో వస్తాయి, అవి పెడతాము. మీరు ప్రిఫరెన్స్ బట్టి మేము సజెస్ట్ చేసుకుని ఇంకా బెటర్గా మీరు ఎట్లా చేయగలుగుతాం అనేది మీ ఆలోచన తగ్గట్టు మేము చేసిస్తాం. ఓకే. అంతవరకు మాత్రం మీరు ఇస్తారు. ఇస్తాం. ఇక ఏసీ అను సోఫా సెట్స్ సోఫా కావాలి సెట్స్ అంటే బెడ్స్ కావాలంటే మీరు తీసుకోండి, మేము తీసుకోవాలి. అవి కూడా మీకు చెబితే మాకు ఇట్లాంటి మోడల్ కావాలంటే అవి కూడా మీరే చేసిస్తాము ఎందుకంటే మ్యాచింగ్ అవుతాను. మ్యాచింగ్ అవ్వడానికి. లేదంటే మాత్రం మీరు బయట సరే తీసుకోండి. ఓకే. ఇంకొకటి మీరు ఫిట్ చేస్తారు కదా, అవునండి. నాకు ఇక్కడ వద్దు, నాకు ఇంకో ప్లేస్ ఉంది అనుకోండి, ఉంది నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్లో మళ్ళీ మార్చుకోవాలని మళ్ళీ మార్చుకోవాలంటే మేము మార్చుతామండి, మార్చిస్తాము. కానీ దానికి ఏంటంటే డెఫినెట్గా ఆ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, మేము మార్చిస్తాం. అంటే దానివల్ల మనకేం దెబ్బ దెబ్బ తినడం అవన్నీ కూడా ఏం పాడవదండి. మీరు ఎన్నిసార్లు అట్లా మూవ్ చేయండి, అది యాజ్ ఇట్ ఈస్ అట్లనే రాక్ సాలిడ్ ఉంటుంది, కానీ మీకు ఎటు కాదు. ఎందుకంటే నాకు ఆ ఇంటి మీద బోర్ కొట్టుద్ది. అవును. అది తీసేసి నాకు మళ్ళీ మామూలు ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, అవునండి. అప్పుడు దీన్ని తీసి ఇంకో ప్లేస్లో ఇంకో ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ యూసేజ్కి ఇవ్వచ్చు. మీరు ఏమైనా తీసుకుంటారా? అంటే ఇంకా ఇప్పుడు మనకు స్టార్ట్ చేసి 2 to 3 years అవుతుంది, కానీ ఇంకా రిటర్న్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవ్వదు, దానికి ఏమి లేదు. లేవు. ఒకవేళ వస్తే మాత్రం దాని తగ్గట్టు ఫార్ములేట్ చేసి దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి ఇంకో వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు లోవర్ కొంచెం ఇంకా తక్కువ రేట్లో చూసే వాళ్ళకి దాన్ని రెడీ చేసి ఇవ్వగలడానికి ఆస్కారం ఉంది. అట్లా తీసుకొని మళ్ళీ వాళ్ళకి తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చేది చెప్పిస్తారు. చెప్పిస్తాం. అది అదే. వెంకట్ గారు, అయితే నాకు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను కదా ఇందాక మా పల్లెటూరులో నాకు ఒక ఇల్లు కావాలి అని చెప్పి, నాకు మాత్రం 6 లక్షలు అంటే మాత్రం కుదరదండి అసలు. నాకు తక్కువలో చేసేవాళ్ళు అంటే మీరు
అట్లా మీరు అంటే మాత్రం నేను డిజైన్ చేసి ఏమైనా తక్కువలో స్పేసెస్ తక్కువ చేసి ఏమైనా చేసేగల దాంట్లో నేను చేస్తానండి డెఫినెట్గా. అదే అదే ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళ నీడ్ తగ్గట్టు మేము ఫస్ట్ దాన్ని ఎట్లా చేయొచ్చు బెటర్ అనే దాన్ని బట్టి మేము ఇస్తామండి. ఓకే ఓకే. అయితే మీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఏదైనా ఇస్తారంటే మన ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా. అవునండి. ఇప్పుడు నేను ఎలా అటెంప్ట్ అయిపోయి నాకు కావాలి ఇల్లు అని అడిగాను కదా, ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఉంటుంది కదా, అవునండి. ఆ స్థలంలో చేసుకోవాలనుకుంటారు కాబట్టి మీరు ఏదన్నా మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో పెట్టచ్చు. ఓకే. మీరు లేదు మీరు రావాలి అనుకుంటే మా సైట్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు మొబైల్ హౌస్ దూలపల్లి అని గూగుల్లో కొడితే మీకు మా లొకేషన్ వస్తుందండి. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్ వస్తే మీకు అవసరాలు తగ్గట్టు మేము మీకు గైడ్ చేసి మేము బెస్ట్ ప్లాన్ ఇస్తాం. ఓకే. మొబైల్ హౌస్ దూలపల్లి అవునండి. అని టింగ్ 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 కొట్టేయండి, వచ్చేసేయండి మీరు. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఫామ్గా వెల్కమ్ చేసి మీకు అవసరాలు తగ్గట్టు మేము మా ఇల్లు చూపించి మీకు అవసరాలు తగ్గట్టు మేము గైడ్ చేస్తాం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. ఓకే అండి, ఫ్రెండ్స్ దగ్గర సెలవు తీసేసుకుందామా? రైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.